హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఒక్కొక్కసారి మనం ఏదో ఒక చిన్న విషయానికి లేకపోతే ఒక థింకింగ్కి ఏదో ఒక ప్రాబ్లంకో మనం లో అయిపోతాం అనమాట, లో ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో నిన్న అలాగే నాకు కూడా ఏంటంటే 2 days నుంచి యూట్యూబ్లోని వీడియోస్ పెడుతుంటే ఎవ్వరు చూడడం లేదు. అయితే నాకు కూడా నిన్న కొంచెం బాధ అనిపించింది రాత్రి. ఏంటి కనీసం ఇంట్లో కూడా చూడటం లేదా ఏంటి, మన ఇంట్లో వాళ్ళు చూసినా 10 మంది చూసినా 10 views అని చూపిస్తుంది కదా, ఇంట్లో కూడా చూడటం లేదా అని బాధ అనిపించింది. అంటే మనం ఒకరికి చెప్పలేం కదండి, చూడండి చూడండి అని. అది నిజంగా చెప్పాలంటే మన మీద ప్రేమతోనో లేకపోతే దాంతోనో చూడాలి తప్ప అభిమానం మీద చూడాలి. కానీ మరి ఇంకా వదిలేశాను నేను. అయితే అలా లో ఫీల్ అయ్యేటప్పుడు స్క్రోల్ చేస్తుంటే వాట్సాప్లో నాకు ఒక చిన్న మోటివేషన్ స్టోరీ నిన్నే కనిపించింది. సో అది నేను ఒకసారి మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ స్టోరీ నిజంగా చూసిన తర్వాత నాకు కొంచెం చిన్న మోటివేషన్ వచ్చిందనమాట. అయితే ఆ స్టోరీ ఏంటంటే, చాలా సమయం క్రితము ఒక అడవి అనమాట, అడవిలోని ఒక ఋషి ఉండేవారు. అయితే ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆయన సిద్ధులు అందుకున్నారనమాట. అయితే అందరూ అనేవారు అతను పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ లేకపోతే ఫ్యూచర్ కానీ అన్నీ చూడగలరని. అయితే ఈ విషయం విని 2 యువకులు వాళ్ళ మనసులో ఏంటంటే, చిన్న ఆట పట్టిద్దాము ఆ ఋషి గారిని, అన్నీ తెలుసు అంటున్నారు కదా అనేసి ఆ 2 యువకులు కూడా ఆ ఋషి గారి దగ్గరికి వెళ్ళారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎలాగైనా సరే ఋషి వారిని ఆయన్ని తప్పుగా మనం ప్రూఫ్ చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు వెళ్తారు. అయితే ఇద్దరు కూడా ఒక యోజన అంటే ప్లాన్ అనేది తయారు చేసుకుంటారు, ఎలాగా ఆయన్ని రాంగ్ ప్రూఫ్ చేయాలని. అయితే అప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక పిజన్ అనమాట, అంటే స్పారో అంటే చిలక అంటారు కదండి, ఏమంటారు దాన్ని తెలుగులో, ఒక నిమిషం, పిచ్చుకలు. అయితే ఆ పిచ్చుకల్ని పట్టేసుకున్నారనమాట. ఒక పిచ్చుకల్ని పట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే, మన గుప్పిడి ఉంటుంది కదా, ఆ చెయ్యి గుప్పిట్లోనే లోపల దాచేసి క్లోజ్ చేసేస్తారనమాట. క్లోజ్ చేసేసి వాళ్ళు ఆ రిషి వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి ఈ చేతిలో ఉండే పిచ్చిక ఏదైతే ఉందో అది చనిపోయిందా లేకపోతే బతుకున్నదా చెప్పండి గురుగారు అని వీళ్ళు ఆ ఋషి గారిని అడుగుతారనమాట. అయితే ఋషి గారు అంటారు, ఈ పిచ్చిక బతుకున్నదో లేకపోతే చనిపోయింది అనేది అది మీ చేతుల్లోనే ఉన్నది అని ఎవరంటారంటే ఆ ఋషి గారు అంటారనమాట. వీళ్ళు ఏమనుకుంటారంటే, ఒకవేళ ఋషి గారు అంటే ఆ గురువు గారు ఇది పిచ్చికి చనిపోయింది బతికున్నది అని చెప్తే మనము లోపల గట్టిగా పిసికిసి దాన్ని చంపేద్దాము, ఇంకా మీరు రాంగ్ చెప్పారు అని ప్రూఫ్ చేద్దామని అనుకుంటారు. కానీ ఋషి గారు ఏం సమాధానం చెప్తారంటే, ఇది మీ అంటే ఇక్ష అంటే మీ విష్ అంటే మీ ఇష్టం మీద ఆధారపడి ఉన్నది, అది బతుకుందా లేకపోతే చనిపోయిందా అనేది గురువుగారు చెప్తారనమాట. అయితే ఈ స్టోరీకి మనకి మోటివేషన్ ఏంటి అంటే, మన లైఫ్ కూడా ఆ పిచ్చిక లాంటిదేనండి. మనం దాన్ని హార్డ్ వర్క్ చేసి పాజిటివ్ వైపుతోని ఇంకా డిసిప్లిన్తోని దాన్ని ఇంకా మంచి స్టేజ్కి తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చు. లేకపోతే లేదు అని మనం ఎవరో ఏదో అన్నారని లేకపోతే అంటే ఒకరు బాధపడుతూ ఉన్నామనుకోండి, నెగిటివ్ థాట్స్తో ఉన్నామనుకోండి, మన లైఫ్ కూడా అలాగే డీమోటివేట్ అయిపోతుంది, అంటే కిందకి దిగిపోతాం అన్నమాట. ఎవరు ఏదనుకున్నా లేకపోతే ఎవరు ఏమి మనల్ని హతోత్సాహితం అంటే డీమోటివేట్ చేసినా, మన మీద నవ్వినా సరే, మనం అర్జునుడిలాగా మన లక్ష్యాన్ని మన మనసులో ఉంచుకొని ఎలాగైతే అర్జునుడు ఓన్లీ ఆ చేప కళ్ళని మాత్రమే చూస్తారో, అలాగే మనము కూడా మన లక్ష్యాన్ని మాత్రమే చూసామనుకోండి, హార్డ్ వర్క్ చేసామనుకోండి, తప్పకుండా మనము కూడా ఒకరోజు సక్సెస్ని సాధిస్తాము అనేది ఈ స్టోరీ ద్వారా నిజంగా నేను కూడా తెలుసుకున్నానండి. అయితే తప్పకుండా నేను అనుకుంటున్నాను మీరు ఈ స్టోరీ విని మోటివేట్ అవుతారండి. ఓకేనండి, ప్లీజ్ అండి కొంచెం ఎలాగైనా సరే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.